వైసీపీ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉండా, మీకు జిల్లా అభివృద్ధి కావాలన్నా, రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులకు రాయలసీమ అభివృద్ధి కావాలన్నా, ప్రభుత్వం మీది దుమ్మెత్తిపోయడం కావాలన్నా, మీకు రాజకీయం చేయడం కావాలన్నా, నీటి అవసరాలు తీర్చడం ముఖ్యమా? సూటిగా ప్రశ్నిస్తూ ఉండా. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో దాదాపు 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రాయలసీమకు నీటిపారుదల వ్యవస్థల మీద ఎక్కువ పని జరిగిందా, ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కువ పని జరిగిందా? దీని మీద కడప జిల్లా వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, రాయలసీమలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, చర్చకు సిద్ధమా అని నేను చెప్పి సవాల్ విసురుతూ ఉండా. నిన్న DDRC సమావేశం చూసాం. 1.5 సంవత్సరం తర్వాత, దాదాపు 18 నెలల తర్వాత అసెంబ్లీకి మాత్రం పోరు. కడప DRC సమావేశానికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వచ్చినారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం అది. జిల్లా అభివృద్ధి సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పి ఇది తేల్చమని అడుగుతారు. అయ్యా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు వైసీపీకి చెందిన వాళ్ళని ఒకటే ప్రశ్న చేస్తూ ఉన్నాను నేను. 8 జిల్లాల సమస్య, రాయలసీమలో ఉన్న 8 జిల్లాల సమస్యను కడప జిల్లా DDRC సమావేశంలో మీరు తేల్చి చెప్పని అడుగుతున్నారే, మీకు ఏమన్నా ఇది కరెక్టా అని అడుగుతూ ఉండా. జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల మీద సమీక్ష చేయండి. జిల్లాలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు సమీక్ష చేయండి, అడగండి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రలో తప్పులు ఎత్తి చూపండి, సవరించుకునేదానికి మేము సిద్ధంగా ఉండాం. అంతేగాని రాయలసీమ ప్రాంతం 8 జిల్లాల సమస్య తీసుకొని వచ్చి కడప జిల్లాలో కడప DRC మీటింగ్లో ఒక చర్చ లేపి, ఒక రాజకీయ దుమారం లేపి, ప్రభుత్వం మీద విషయం దక్కి బాయ్కాట్ చేసిపోయినారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ సమస్య కాకుండా ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, ఆ చర్చలో మీరు పాల్గొని ఉండొచ్చు కదా. ఎందుకు బాయ్కాట్ చేసిపోయినారు? అయినా నేను అడుగుతున్నా, ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ అనుమతులు లేకుండా హడావిడిగా ప్రారంభించింది మీరు. మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం గత 2020 మే 5వ తేదీన ఎటువంటి సాంకేతిక అనుమతులు లేకుండా, శాస్త్రీయ అధ్యయనం లేకుండా, ఏమీ లేకుండా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ప్రారంభించినారు. 800 అడుగుల లోతు నుంచి నీటిని తోడేదానికి. పక్క రాష్ట్రం నుంచి అభ్యంతరం వస్తుందని మీకు తెలీదా? పక్క రాష్ట్రం వాళ్ళతో ఆ రోజున్న BRS ప్రభుత్వంతో మీరు కూడా ఇండోర్ పాలిటిక్స్ చేసింది వాస్తవం కాదా? BRS ప్రభుత్వము, వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పట్లో ఇండోర్ పాలిటిక్స్ చేసుకొని మీకు కావలసిన లావాదేవీలని చేసుకునేది వాస్తవం కాదా? మరి ఆ రోజు ఆ ప్రభుత్వం కంప్లైంట్ NGTకి చేస్తే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు, మీరెందుకు ఆ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని విత్డ్రా చేయించలేకపోయినారు? మీరు ప్రారంభించిన 20 రోజులకే దాన్ని ఆపమని చెప్పి NGT ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అంటే 2020లోనే ఆపమని చెప్పింది. ఆపకపోవడంతో జరిమానా విధించింది. అప్పటికే దాదాపుగా 1000 కోట్లు, 990 కోట్లు ఖర్చు చేశారు. ఇది ప్రజల సొమ్ము ఈరోజు నీలపాలు చేసింది మీ ప్రభుత్వం కాదా? ఎవడబ్బ సొమ్ము అని చెప్పి మీరు NGTకి, రాష్ట్ర ప్రభుత్వ డబ్బు తీసుకుపోయి NGTకి ఫైన్ వేస్తే కట్టారు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. 1000 కోట్లు కృష్ణా జలాల్లో నీటిపాలు చేసి దానికి మళ్ళా ప్రజాధనాన్ని తీసుకుపోయి NGTకి ఫైన్ కట్టినారు.
ఇది మీ తప్పిదమా, తెలుగుదేశం పార్టీ తప్పిదమా? ఈరోజు మా స్టాండ్ మీరు అడుగుతున్నారు, మీరు నాశనం చేశారు. మా స్టాండ్ కావాలంటే కడప డిఆర్సీ సమావేశంలో మీరు ఎత్తి ఈ పాయింట్లు లేవనెత్తాలనా? ఇది ఒక ప్రాంత సమస్య, 8 జిల్లాల సమస్య, పక్క రాష్ట్రంతో సమస్య, పక్కన రాష్ట్రాలన్నీ నీటి యుద్ధాలు చేసుకోవాలనా? 24 గంటలు ఘర్షణ వైఖరితో ఉండాలనా? ఇది అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశం. మరి మీరు కడప జిల్లా డిఆర్సీ సమావేశంలో మీరు మాట్లాడారే, కడప జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, కడప జిల్లాకు చెందిన శాసనసభ్యుడే కదా. ఈయన అసెంబ్లీకి పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పోయి మాట్లాడి ప్రభుత్వ స్టాండ్ అడగండి. ప్రభుత్వ స్టాండ్ తెలియజేస్తుంది అసెంబ్లీలో. ఇది జిల్లాలో తెలియజేసే అంశం కాదని మీకు తెలియదా? కడప జిల్లాలో డిఆర్సీ సమావేశంలో మేము పాల్గొన్నాము, వాళ్ళు ఫెయిల్ అయినారని ప్రజలకు చెప్పే ప్రయత్నమా మీ బాయ్కాట్? మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టి అవగాహన లేకుండా, సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఏకపక్షంగా ప్రారంభించి ఈరోజు అది పూర్తి స్థాయిలో దాని అనుమతులన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి కారణం ఎవరని చెప్పి నేను అడుగుతా ఉంటా. ఇది వైకాపా ప్రభుత్వ నిర్వాకం, ఇది చేతగానితనం. రాయలసీమకు మేమేదో చేశామని చెప్పి గొప్పలు చెప్పబోయి రాయలసీమకు అన్యాయం ఎవరైనా చేశారంటే అది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కడప వాసి అయి రాయలసీమకు అన్యాయం చేశారు. నేను ఈరోజు ఒకటి చెప్తా ఉండా. కడప జిల్లాలో హైయెస్ట్, నేను ఒకటే చెప్తున్నా, అక్టోబర్ 10, 2020 సీమకు బ్రేక్ అని ఆ రోజే ఆంధ్రజ్యోతి ప్రచురించింది. 2020లో ఈరోజు మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. మీరు మీ ప్రభుత్వంలో ఆగిపోయిన కార్యక్రమం మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు కడప జిల్లాలో ఒక్కసారి మీరు చూస్తే రాయలసీమలో 17 రిజర్వాయర్లు ఉన్నాయి. 17 రిజర్వాయర్లలో కూడా 87% జనవరి 5వ తేదీ నాటికి గణాంకాలతో సహా ఉన్నాయి. మీరు కూడా ఇది ఆన్లైన్ డేటాలో దొరుకుతుంది. అన్ని రిజర్వాయర్ల డేటా కూడా జనవరి 5వ తేదీ నాటికి 17 రిజర్వాయర్లలో మొత్తం 288 టీఎంసీల నీరుంది. అంటే ఈ ప్రభుత్వం పడిన ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసి పట్టి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ప్రతి రిజర్వాయర్ నింపిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. ఇవి పెద్ద రిజర్వాయర్ల నుంచి చిన్న చెరువులకు, వందల వేల చెరువులకు రాయలసీమ ప్రాంతం అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ 6 నెలల కాలంలో ప్రతి చెరువును నింపిన ఘనత మా కూటమి ప్రభుత్వం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ప్రతి రిజర్వాయర్ నిండిపోయి ఉంటే ఈరోజు 3 టీఎంసీల ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఏమీ దొరకలే. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ విషయము కూడా ప్రభుత్వాన్ని విమర్శించేదానికి దొరక్క పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని అప్పుగా తెచ్చుకొని విమర్శలు చేస్తున్నారంటే మీ స్థాయి ఎక్కడికి దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో సమస్యలు లేక పక్క రాష్ట్రం నాయకుడు మాట్లాడిన విషయాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తిపోస్తారు. అంద్రీనీవా జలస్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 735 కిలోమీటర్లు ఈరోజు 6 నెలల్లో మొత్తం లైనింగ్ చేసి 735 కిలోమీటర్లు మేము ఈరోజు శ్రీశైలం నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే రాయలసీమ కరువు సీమ, ఈ కరువు సీమకు
నీళ్ళు అందించాలనే ఒక పెద్ద ఆశయంతో ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుకొని గాలేరు నగరి, హంద్రీనీవా, ఎస్ఆర్బీసీ, అదేవిధంగా కేసీ కెనాల్ మోడర్నైజేషన్, ఇటువంటి పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానికి. అయితే రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మేము చేసిన దాంట్లో 10% పనులు కూడా మీరు పూర్తి చేయలేదు. ఈరోజు ఒక డిఆర్సీ సమావేశంలో ప్రభుత్వ స్టాండ్ అడుగుతారు మీరు. ఈ జిల్లాకు చెందిన సమస్యలు మీరు ప్రస్తావించకుండా, ఈ జిల్లాకు చెందిన అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేయకుండా, మాకు రాయలసీమ సమస్యల మీద, రాయలసీమ ఎత్తిపోతల మీద మీ స్టాండ్ చెప్పండి అని చెప్పి నిలదీసిన విషయం, అసెంబ్లీకి పోయి నిలదీయండి అని చెప్పి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నేను చెప్తా ఉంటా. అసెంబ్లీకి పోరు. మీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అసెంబ్లీకి తీసుకుపోండి. రాష్ట్ర ప్రభుత్వ స్టాండ్ రాయలసీమ మీద మా ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల వ్యవస్థ మంత్రివర్గం చెప్తుంది. రాయలసీమలో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది. మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేదానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు ఈ 1.5 సంవత్సర కాలంలో 2 వర్షాకాలాలు వచ్చినాయి. 2 వర్షాకాలాల్లో కూడా ప్రతి నీటి చుక్క కూడా ఒడిసి పట్టి ప్రతి రిజర్వాయర్ని నింపి జనవరి నాటికి కూడా 88% డ్యామ్స్ అన్నీ కూడా నీటితో కలకల్లాడుతున్నాయంటే అది కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. రైతుల్లో ఈరోజు ఆనందం ఉంది, కలకల్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా వాళ్ళకు నష్టపరిహారం కట్టిస్తూ ఉన్నాం. ఉల్లి రైతులకు నష్టపరిహారం కట్టించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి, మీకు రాష్ట్ర స్థాయి సమస్యలు, అంతర్రాష్ట్ర నీటి యుద్ధాలు ఇవన్నీ చేయాలంటే అసెంబ్లీలో మాట్లాడండి. ఎన్నికైనా ఎమ్మెల్యేలుగా 11 మంది, రాయలసీమ నుంచి నాకు తెలిసి 7 మంది ఉన్నట్టున్నారు. పోయి అక్కడ పోయి మాట్లాడండి. డిఆర్సీ సమావేశంలో జిల్లా అభివృద్ధి సమీక్ష మాత్రమే జరుగుతుంది. ఈ వాస్తవం తెలుసుకోవాలని చెప్పి నిన్న వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా ఏడాదిన్నర నుంచి అవినాష్ రెడ్డి ఒక్క డిఆర్సీ సమావేశానికి కూడా రాలేదు. నిన్న అడావడిగా వచ్చి గొడవ చేయడం, నా ప్రభుత్వం పైన విమర్శించడం ఎట్లా చూస్తారు? అదే చెప్తున్నా నేను. 8 జిల్లా వాళ్ళు కేవలం రాజకీయం చేయాలా, డిఆర్సీ సమావేశానికి వచ్చినాం, ప్రభుత్వం సహకరించలేదు, రాయలసీమ మీద చిత్తశుద్ధి లేదు అని మాట్లాడి, ప్రెస్లో మాట్లాడి పబ్లిక్కి చెప్పాలని చెప్పి వచ్చినారు తప్ప వాళ్ళకు అభివృద్ధి మీద సమీక్ష చేసి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే స్వీకరించి సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కూర్చోండి మీరు కూడా. ఓకే, రాయలసీమ ఎత్తిపోతల మీద మీరు అడిగినారు, మీకు సంతృప్తికరమైన సమాధానం రాలే, అది రాష్ట్ర స్థాయి సమస్య. తర్వాత జిల్లా అభివృద్ధి మీద అన్ని డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షలు జరిగినాయి. మరి దాంట్లో ఎందుకు మీరు మాట్లాడలేదు? దాంట్లో ఎందుకు మీరు కూర్చోలేదు? దాని నుంచి ఎందుకు పారిపోయినారు? అంటే బాయ్కాట్ చేసేస్తే అదొక ఫ్యాషనా అని అడుగుతూ ఉన్నా. పబ్లిక్ బాయ్కాట్ చేసేసి వచ్చినారంటే ఒక ఫ్యాషన్గా మిగిలిపోయింది అంతే తప్ప వాళ్ళకేమీ అభివృద్ధి జరగాల, మంచి జరగాలనే ఆలోచన లేదు వీళ్ళకు. 2020లోనే ఆప్ చేశారు, పత్రికను బట్టి చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది అబద్ధం అంటారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఆపారు? రాయలసీమ ఎత్తిపోతల పథకమని ఎన్జిటి నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి నుంచి ఎప్పుడెప్పుడు ఆపాలా, ఎప్పుడెప్పుడు ఎన్జిటి నుంచి తాకీదులు వచ్చినాయి, పెనాల్టీలు వచ్చినాయి. ఆపకపోయేసరికి ఎన్జిటి తీవ్రంగా పరిగణించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి పోయి పెనాల్టీ వేసింది. ఆ పెనాల్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. మరి ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు. ఇక్కడ డాక్యుమెంట్లు అయితే వాస్తవమే కదా, విత్ జీవోలు అప్పటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రచురించినాయి కదా. అవన్నీ పత్రికలు జీవోలు ప్రచురించింది కూడా అవాస్తవమా?
వాస్తవాలు తెలియకుండా రాజకీయం కోసం వచ్చి మాట్లాడటమే కదా వీళ్ళు. ప్రతిపక్షాలను మేము ప్రతి సమావేశానికి ఈ ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉంది, నిర్మాణాత్మక సూచనలు చేయమని చెప్తా ఉంది. ప్రభుత్వం ఎక్కడైనా తెలిసి తెలియక పొరపాట్ల వల్ల తప్పులు జరిగితే సవరించుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. అయినా వాళ్ళు ఆ లైన్లో రావడంలే. గతంలో ఒకసారి మీరు చూడండి, జవహర్లాల్ నెహ్రూ టైము, వాజ్పేయి గారి టైము, పివి నరసింహారావు గారి టైము, పెద్ద పెద్ద మహామహులంతా ప్రతిపక్షాన్ని ఆహ్వానించి ఏదైనా పొరపాటు జరిగితే చెప్పండి అని చెప్పి వాళ్ళ నుంచి స్వీకరించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయినారు. ఈరోజు మేము కూడా ప్రతిపక్షాన్ని 10 సీట్లు గెలిచినారా 11 సీట్లు గెలిచినారా అనేది నెంబర్ కాదు, మీరు అసెంబ్లీకి రాండి మాట్లాడదామని చెప్తా ఉంటారు. అక్కడికి రారు. డిఆర్సీ సమావేశంలో 5 నిమిషాలు కూర్చొని ఛాయ్ బిస్కెట్లు తిని బాయ్కాట్. ఇది వైఎస్ఆర్ పనితీరు. దీన్ని తీవ్రంగా వాళ్ళ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.